అంటే వాడు ఎందుకు అలా పనిచేస్తున్నాడని చెప్పి నేను బాగా ఆలోచించాను అనమాట. పెద్ద గొర్రెవాడు ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ కోసం పనిచేస్తున్నాడు. అంతకన్నా సిగ్గుచేటు అవమానం ఏమైనా ఉంటుందా? ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని అడుగు క్యాంపర్ ఇస్తారు అంతే. బోనస్లు లేవు, గీనస్లు లేవు. దానికోసం మాకు చెక్కేస్తూ ఉంటాడు. ఈ అమ్మ ఇదేంది ఎలాగుంది అనుకుంటే ఇంకోడు ఉన్నాడు మా ఆఫీస్లో. ఈడివి ఏజే, కాకపోతే మనోడికి మేనేజర్ పొజిషన్ లేదు, పెద్ద ముండవారు అనమాట. ఓకే, అంతా ఓకే. అప్పుడప్పుడు అంటే ఎవరైనా మేలు ఈ ఎంప్లాయీలు ఉంటారనుకో ఆయన దగ్గరికి అనుకో, చీ పా ఎన్ను హే అంటాడు. అదే ఫీమేల్ అండి, ఆహా ఏమి నీ అందం, ఎంత బాగున్నావు నువ్వు, అసలు ఇంత అందంగా ఉన్నావు, ఇలా ఉంటుంది ఆయనతో. ఒకరోజు తెలిసిందేగా ఎథనిక్ డే, ఎప్పుడు వర్క్ చేయిందో ఆ రోజే వర్క్ చేసిన ట్యాక్టింగ్ దగ్గర హెచ్ఆర్లు. ఇలాగే ఒక ఆవిడ ఎథనిక్ డేకి మంచి అంటే ఆంటీ షక్క, మన అంకుల్ చెప్పాను కదా, ఓ 35లో ఉంటే 3 పిల్లలు, ఆటగాడే ఒప్పుకుంటాం, వెరీ నైస్, 3 పిల్లలు. ఈ ఆంటీ షక్కకు కూడా అదే వయసు, పెళ్ళైందో లేదో ఆవిడికి తెలియదు. ఇట్స్ ఎ మిస్టరీ. నేను ఇప్పుడు ధైర్యం చేయలేదు, అంత రిలేషన్షిప్ లేదు మాకు. మోసవాడి 30 ఏళ్ళకి తెలుసా అంటే ఏమో నాకు తెలీదు. బట్ వీళ్ళిద్దరూ నా వెనకాల మాట్లాడుకుంటున్నారు. నేను ముందు పని చేస్తుంటే ఎథనిక్ డే రోజు కూడా మాకు వర్క్ ఉంటుంది, బట్టలే మారుస్తాం, వర్క్ సేమ్ ఉంటుంది. నేను పని చేసుకుంటుంటే ఇలా వచ్చాడాడు. ఇక్కడ ఆల్రెడీ ఈవిడ ఉంది, సైడ్ యాంగిల్లో నడుము కనిపిస్తుంది లైట్గా, నేను చూడట్లా, ఆ పని నేను చేసుకుంటున్నా. ఆయన వచ్చి, శ్రావణి గారు అన్నాడు. గారా ఏంటి దీనికి గిరేత్ర అనుకున్నాను. సప్మ తిరిగింది దానికి. ఎస్ అన్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఏంటది? నాకు వెనక్కి తిరిగి చూసేయాలనిపిస్తుంది ఇద్దరిని, అసలు ఏం జరుగుతుందని. ఇలా అన్నాడు. ఇలా చూసా, ఓకే ఏమైనా అద్భుతంగా కట్టారండి చీర అన్నాడు. ఈడు ఎన్నోసార్లు టాల్ నుంచి బయటకు వస్తుంటే జిప్ వేసుకొని చెప్పాను నేను. నా ముందు ఈడు దాన్ని పొగిడేస్తున్నాడు, చీర బాగా కట్టామని. ఈడికి వచ్చా, ఈడు కట్టుకుంటాడా? నాకు డౌటు, ఇంట్లో లావిండి ఎప్పుడైనా అనుంటాడా? ఇంకో డౌటు, ఈ పిల్లన మాత్రం పిల్లో అక్కో అంటూ ఈ మధ్య ఎవరినేమన్నా కోపం వచ్చేస్తుంది. హాయ్ బేబీ అంటే అమ్మాయిలకు ఆనందంగా ఉంది. బేబీ ఏంది, బేబీ పందిరే నిన్ను, బేబీ ఏంది నా బొంద, ఆంటీ అనొద్దు, అక్క అనొద్దు, బేబీ. సో బాగా కట్టారండి అంటే ఆవిడ రోజు కట్టలేం కదండి అంటది. తెలిసి ఇవిడికి ఈడు అడిగేస్తాడు, ఇది రోజు కట్టుకోవచ్చు కదా ఎలాగని. సరే ఓకే, అంతటితో ఆపాడా? ఓ డైలాగ్ వేసాడు. అక్కడ నాకు పట్టణ ల్యాప్టాప్ బద్దలు ఏం జరుగుతుంది ఎక్కడ తిరగాలనిపించింది. ఆ డైలాగ్ గురించి చాలా బాగుంటుంది. చీర యొక్క అందం ఆ కట్టే విధానంలోనూ కట్టుకున్న మనిషి మీద ఉంటుందండి అన్నాడు. సచ్చింది గొర్రె అన్న అవుతుంది. ఓకే వెరీ నైస్, మనం కూడా చూపిద్దాం మనం ఏం కట్టుకొచ్చాం అని చెప్పి లేచి చిన్న ధోతి అంటే ఎలా ఉంది సార్ అన్నాను. నువ్వేనా లుంగి వేసుకొని వచ్చావు అన్నాడు. రామ్రాజ్ పట్టు పంచాది చక్కగా తలతల్లాడుతుంది. నువ్వేనా లుంగి అన్నాడు. నాకు గుర్తులో మండిపోతుంది. ఎవడైనా జోకేసి వాడే నవ్వాడనుకో మనకి చిరాకు వస్తుంది. ఇప్పుడు నేను నవ్వుతున్నా ఎందుకంటే సీనియర్ మోస్ట్ ఆడు ఎంటర్నీగా అంటే నాకు ఉండదు, మళ్ళీ టెర్మినేషన్ ఎక్స్కలేషన్ కూడా ఉండదు, టెర్మినేషన్ డైరెక్ట్గా.